Good evening to everyone. Saram to you. So today we will complete the model verbs. Um, there are few more model verbs, around 3 to 4, which we will complete today. Okay. So we have learnt about shall, will, should, would, can, may, might. So there are four more which are also useful, but some of them are not used so much. అంటే ఇవి తక్కిన వాళ్ళు వాడినంత ఇవి కొన్ని వాడము అన్నమాట. ఓకే, అవి ఏమిటో చూద్దాము. ఈ రోజు మనం కవర్ చేద్దాం మస్ట్. ఓకే, మస్ట్ అంటే ఏమిటి? మస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? షుడ్. షుడ్ అంటే మాకు తెలుసు ఒక అబ్లిగేషన్, ఒక రికమెండేషన్ చేస్తాము. కానీ షుడ్ కంటే కూడా కొంచెం ఎక్కువ, అంటే లిటిల్ మోర్ దెన్ షుడ్, కొంచెం స్ట్రాంగ్ గా కొంచెం ఉన్న చోట మనం మస్ట్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే. అలాగే సర్టెంటీ కూడా. సర్టెంటీ అంటే అది ఎక్కువ సర్టెన్. అది మనకి ఏంటి అంటే మన కన్క్లూజన్ వచ్చేస్తామంటే ఇదే కరెక్ట్ అని ఎప్పుడు అనిపిస్తే అప్పుడు మనం మస్ట్ యూజ్ చేస్తాము. ఓకే. హ్యావ్ టు, హ్యాస్ టు కూడా సర్టెంటీ కోసం, ఆబ్లిగేషన్ కోసం, నెసెసిటీ, అన్విల్లింగ్నెస్ ఆర్ ఫోర్స్ సర్కమ్స్టెన్స్. ఎప్పుడైనా ఏదైనా మనకి ఫోర్స్ చేస్తాం, మనకి ఇష్టం లేదు, కానీ రూల్ ప్రకారం మనం ఏదైనా చేయవలసి వస్తే అప్పుడు మనం హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు యూజ్ చేస్తాము. ఓకే. ఆట్ టు, రికమెండేషన్, గివ్ అడ్వైస్, ఎక్స్ప్రెస్ ఆబ్లిగేషన్, ఎక్స్పెక్టెన్స్. ఆల్మోస్ట్ షుడ్ లాగే అవుతుంది, కానీ ఇవాళ రేపు ఇది ఎక్కువగా యూజ్ లో లేదు. ఇట్ ఈస్ నాట్ కామన్. ఆట్ టు ఈజ్ నాట్ కామన్ నౌ డేస్. ఓకే. విల్ ఆల్సో లెర్న్ అబౌట్ యూస్ టు. చేసేవాడిని, ఒక హ్యాబిట్ అనమాట. ఓకే, పాస్ట్ లోని నేను ఏదో చేసేవాడిని, దానికప్పుడు యూజ్ చేస్తాము. ఇంకా నీడ్, నెసెసిటీ, అవసరం లేదు, అది అన్నెసెసిటీ కొంచెం వస్తుంది. ఎక్కడ అవసరం లేదు అని అక్కడ మనం నీడ్ యూజ్ చేస్తాం, నీడ్ నాట్ యూజ్ చేస్తాం. ఓకే, విల్ సీ దీస్ విత్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఇస్ మస్ట్. ఓకే, టు ఎక్స్ప్రెస్ సర్టెంటీ, కన్క్లూజన్ అంటే ఇదే కరెక్ట్. కంక్లూడింగ్ ఎక్కడ అవుతుందో అక్కడ మనం మస్ట్ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ మస్ట్ బి ది రైట్ అడ్రస్. మనం ఏదో అడ్రస్ వెతుకుతున్నాము, ఒక అడ్రస్కి వచ్చాము, మేము సర్టెన్ అయిపోయామంటే ఇదే కరెక్ట్ అడ్రస్. ఓకే, సో అక్కడ ఏం చేస్తామంటే ఎస్, దిస్ మస్ట్ బి ది రైట్ అడ్రస్, ఇదే కరెక్ట్ అడ్రస్ అని చెప్తాం. సో వి యూజ్ మస్ట్ దేర్. ఓకే, కంక్లూడ్ ఎక్కడ చేస్తామో అక్కడ. మోస్ట్ సర్టెన్. ఓకే, ఇంకో చోట వచ్చేప్పటికి మనం ఆబ్లిగేషన్ అనమాట. ఏదైనా ఆబ్లిగేషన్ ఉంటే కూడా మస్ట్ యూజ్ చేస్తాం, జస్ట్ లైక్ షుడ్. ఓకే, షుడ్ కంటే కొంచెం ఎక్కువ. యూ మస్ట్ యూజ్ మాస్క్ అండ్ శానిటైజర్స్. ఇప్పుడు ఈ కాలంలోనే యూ షుడ్ యూజ్ అంటే మేము చెయ్యాలి అనే సజెషన్ ఇస్తారు, ఆబ్లిగేషన్. కానీ మస్ట్ అంటే తప్పకుండా చెయ్యాలి. ఓకే, తప్పకుండా చేయాలి. ఇట్ ఈస్ అ మోస్ట్ యూస్ఫుల్ నో ఆబ్లిగేషన్. ఓకే, స్ట్రాంగ్ రికమెండేషన్. అలాగే యూ మస్ట్ యూజ్ మాస్క్, యూ మస్ట్ యూజ్ మెడిసిన్స్. ఓకే, యూ మస్ట్ నాట్ గో దేర్. ప్రొవిజన్, ప్రొహిబిట్ యాక్షన్స్. ఓకే, మస్ట్ నాట్, ప్రొహిబిట్ యాక్షన్స్, నువ్వు అక్కడ వెళ్ళకూడదు, యూ షుడ్ నాట్ గో. ఓకే, సో యూ మస్ట్ నాట్ క్రాస్ ద రోడ్ అంటిల్ ద లైట్ గోస్ గ్రీన్. లైట్ గ్రీన్ ఎప్పుడు దాకా అవ్వదు అప్పటిదాకా నువ్వు చేయకూడదు. అది చాలా స్ట్రాంగ్ రికమెండేషన్ అనమాట. ఓకే, యూఆర్ ప్రొహిబిటెడ్ టు డూ దీస్ థింగ్స్. అక్కడ ఎక్కడ షుడ్ కంటే కొంచెం ఎక్కువ మనం దాని మీద ఒక రికమెండ్ చేస్తాము, లేదంటే అక్కడ యూస్ఫుల్ ఉంటుందో అక్కడ మనం మస్ట్ యూస్ చేస్తాము. ఓకే, సో ఇట్ యూస్ టు ఎక్స్ప్రెస్ సర్టెంటీ, కన్క్లూజన్. ఓకే, ఎక్కడ మోస్ట్ సర్టెంటీ ఉంటుందో అక్కడ ఫర్ ఆబ్లిగేషన్, స్ట్రాంగ్ రికమెండేషన్ ఆర్ ప్రొహిబిట్ యాక్షన్స్. ఓకే, సో ఇప్పుడు టూ ఫార్మ్స్ లోని, ఆల్ ద 3 sentences లోని మనం చూద్దాం. ఓకే, యూజ్ ఆఫ్ మస్ట్ as సర్టెంటీ. అఫర్మేటివ్ సెంటెన్స్ లోని, ప్రెసెంట్ టెన్స్ లోని మనం మాట్లాడుతాం. ఫర్ ప్రెసెంట్ టెన్స్, దట్ మస్ట్ బి రాకేష్, హీ హ్యాస్ రెడ్ హెయిర్. అంటే మనం ఒక మనిషి రాకేష్ కి వెతుకుతున్నాము, ఒక మనిషి చూసాము. ఓకే, అతనికి రెడ్ జుత్తు ఉంది, మనకు కూడా చెప్పారు పర్సన్ విత్ రెడ్ హెయిర్ ఈజ్ రాకేష్ అని చెప్తాం అనమాట. సో ఒక మనిషి కనిపించాడు, సో అది సర్టన్ ఎలా అవుతాం, అది రాకేష్ కాదా అని. ఓకే, వీ హ్యావ్ ది డీటెయిల్స్. ఓకే, మనిషి విత్ రెడ్ హెయిర్ ఈజ్ రాకేష్, సో వీ హ్యావ్ ఫౌండ్ ఎ పర్సన్. ఈ పర్సన్ రెడ్ హెయిర్ ఉంది కదా, ఇతనే రాకేష్ అవుతాడు, సర్టన్ అయిపోయి అనమాట. సో వీఆర్ కన్క్లూడెడ్ అండ్ సర్టన్ దట్ హీ మస్ట్ బి రాకేష్. ఓకే, సో దట్ మస్ట్ బి రాకేష్, హీ హ్యాస్ రెడ్ హెయిర్.
అక్కడ అది అఫర్మేటివ్ సెంటెన్సెస్. ఫర్ నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ దట్ మస్ట్ నాట్ బి రాకేష్, అతను రాకేష్ కాకపోవచ్చు, ఎందుకంటే హీ సపోజ్ టు హ్యావ్ రెడ్ హెయిర్, అతనికి రెడ్ హెయిర్ ఉండాలి, ఇతనికి రెడ్ హెయిర్ లేదు, అందుకోసం దిస్ మస్ట్ నాట్ బి రాకేష్ నెగటివ్ లోని యూజ్ చేస్తాము. మస్ట్ అండ్ మస్ట్ నాట్, నెగటివ్ లో మస్ట్ నాట్ వస్తుంది. ఓకే, అలాగే పాస్ట్ టెన్స్ చూసామనుకోండి, ఏదైనా ఎక్కడికైనా మళ్ళీ వెళ్ళి ఒక రెస్టారెంట్ వెతుకుతున్నాం. ఓకే, సో దట్ మస్ట్ హ్యావ్ బీన్ ద రైట్ రెస్టారెంట్, మమ్మల్ని అక్కడ ఏ రెస్టారెంట్కి వెళ్ళామో అది దట్ మస్ట్ హ్యావ్ బీన్ ద రైట్ రెస్టారెంట్, అది రైట్ రెస్టారెంట్స్ కావచ్చు. ఓకే, కంక్లూడ్ చేస్తున్నాం అనమాట, అది సర్టెన్, వీఆర్ సర్టెన్. ఓకే, దట్ మస్ట్ హ్యావ్ బీన్ ది రైట్ రెస్టారెంట్ అఫర్మేటివ్ లో. నెగటివ్ దట్ మస్ట్ నాట్ హ్యావ్ బీన్ ది రైట్ రెస్టారెంట్, మేము వెళ్ళిన రెస్టారెంట్ కరెక్ట్ రైట్ రెస్టారెంట్ కాదు. ఓకే, దట్ మస్ట్ నాట్ హ్యావ్ బీన్ ది రైట్ రెస్టారెంట్, నెగటివ్ సెంటెన్సెస్. ఎందుకంటే ఇది సర్టెన్ అవుతున్నాము. ఓకే, వీఆర్ సర్టెన్ ఆఫ్ సమ్ యాక్షన్, అందుకోసం అక్కడ మనం మస్ట్ చూస్తాము. ఫ్యూచర్ లో ఇంకా యాక్షన్ చేయలేదు, అందుకోసం ఫ్యూచర్ లోని మస్ట్ నాట్ మనం యూజ్ చేయలేము. మస్ట్ అండ్ మస్ట్ నాట్ వీ కెనాట్ యూజ్ ఇన్ ఫ్యూచర్, ఎందుకంటే ఏదైనా యాక్షన్ అవుతేనే దానికి సర్టెనా కాదా అని మనం చెప్పగలుస్తాం. ఫ్యూచర్ లో ఇంకా యాక్షన్ జరగలేదు, అందుకోసం చెప్పలేము. సో దేర్ ఈస్ నో సెంటెన్స్ ఇన్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, బోత్ అఫర్మేటివ్ నెగటివ్ మనం సెంటెన్సెస్ కన్స్ట్రక్ట్ చేయలేము. ఓకే, దిస్ ఇస్ నో ఫ్యూచర్ ఫార్మ్, దట్ ఈస్ ది మస్ట్ యాజ్ సర్టెనిటీ. నెక్స్ట్ మస్ట్ యాజ్ రికమెండేషన్, ఒక రికమెండేషన్ చేస్తాం అనమాట, స్ట్రాంగ్ రికమెండేషన్. ఓకే, యూ మస్ట్ టేక్ సమ్ టైమ్ ఆఫ్ అండ్ గెట్ సమ్ రెస్ట్. యూ మస్ట్ టేక్, చేయాలి. ఇక్కడ యూ షుడ్ టేక్ సమ్ రెస్ట్ కూడా చెప్పచ్చు. యూ షుడ్ టేక్ సమ్ టైమ్ ఆఫ్ అండ్ గెట్ సమ్ రెస్ట్ మనం ఆల్రెడీ నేను చూసాము. యూ షుడ్ టేక్, దిస్ కరెక్ట్. మస్ట్ ఎప్పుడు చేస్తాం, షుడ్ కంటే ఇంకొంచెం ఎక్కువ మనం దానికి రికమెండ్ చేస్తున్నాము. ఓకే, మోర్ దాన్ షుడ్. ఓకే, సో యూ మస్ట్ టేక్ సమ్ టైమ్ ఆఫ్ అండ్ గెట్ సమ్ రెస్ట్. ఓకే, మస్ట్. నెగటివ్ లోని యూ మస్ట్ నాట్ డ్రింక్ సో మచ్, నువ్వు అంతా తాగకూడదు. యూ షుడ్ నాట్ డ్రింక్ సో మచ్ అని కూడా కరెక్ట్, కానీ ఇక్కడ మస్ట్ ఎప్పుడు చూస్తాము, షుడ్ కంటే ఇంకొంచెం ఎక్కువ. ఓకే, కొంచెం ఎక్కువ డిగ్రీ. సో యూ మస్ట్ నాట్ డ్రింక్ సో మచ్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, నీ ఒంటికి మంచిది, నీ హెల్త్ కి మంచిది కాదు. యూ షుడ్ నాట్ డ్రింక్ కంటే కొంచెం ఎక్కువ, యూ మస్ట్ నాట్ డ్రింక్. ఓకే, నువ్వు తాగ రాదు, దట్ ఈస్ మస్ట్ అండ్ మస్ట్ నాట్ ఇన్ ది ప్రెసెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాము, యూ మస్ట్ హ్యావ్ టేకెన్ సమ్ టైమ్ ఆఫ్ అంటే యూ తీసుకోవాల్సింది. యూ షుడ్ హ్యావ్ టేకెన్ కూడా కరెక్టే, షుడ్ కంటే కొంచెం ఎక్కువ. సో యూ మస్ట్ హ్యావ్ టేకెన్ సమ్ టైమ్ ఆఫ్ లాస్ట్ వీక్ టు గెట్ సమ్ రెస్ట్, తీసుకోవాల్సింది లాస్ట్ వీక్ లోనే ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకోవాల్సింది. ఓకే, సిమిలర్లీ నెగటివ్ లోని మస్ట్ నాట్ హ్యావ్ డ్రంక్ సో మచ్ దట్ కాజ్ ది యాక్సిడెంట్, ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది, నువ్వు అంత తాగేవని జరగదు, అందుకోసం నువ్వు తాగకపోయి ఉంటే మంచిది. సో యూ మస్ట్ నాట్ హ్యావ్ డ్రంక్, నువ్వు తాగేవని డ్రైవ్ అయింది, యాక్సిడెంట్ అయింది, అందుకోసం నువ్వు తాగే ఉండకపోవచ్చు. ఓకే, యూ మస్ట్ నాట్ డ్రింక్ సో మచ్, సో మచ్ దట్ కాజ్ ది యాక్సిడెంట్, నెగటివ్ ఫార్మ్ ఇన్ ది పాస్ట్ టెన్స్. ఓకే, ఫ్యూచర్ టెన్స్ లో, ఫ్యూచర్ టెన్స్ లోని యూ మస్ట్ టేక్ సమ్ టైమ్ ఆఫ్ వీక్ టు గెట్ సమ్ రెస్ట్. నెక్స్ట్ వీక్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ లోని టైమ్ ఆఫ్ ప్రెసెంట్ లో తీసుకోమని చెప్తాము. సేమ్ మనం టైం ఇచ్చాం అనమాట, అంటే నెక్స్ట్ వీక్ అంటే ఫ్యూచర్ అయిపోతుంది. ఓకే, సో యూ మస్ట్ టేక్ సమ్ టైమ్ నెక్స్ట్ వీక్ టు గెట్ సమ్ రెస్ట్, నెక్స్ట్ వీక్ లోకి నీకు టైమ్ ఆఫ్ తీసుకొని నువ్వు రెస్ట్ తీసుకో. యూ మస్ట్ టేక్ సమ్ టైమ్ ఆఫ్ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ వీక్ అని యాడ్ చేస్తే ఇట్ విల్ బికమ్ ఫ్యూచర్. సో మస్ట్ టేక్ సమ్ టైమ్ ఆఫ్ నెక్స్ట్ వీక్. అలాగే నెగటివ్ లోని యూ మస్ట్ నాట్ డ్రింక్ అట్ ది పార్టీ, ఏ పార్టీ అవుతుంది ఆ పార్టీలోనే నువ్వు ఎక్కువ తాగకూడదు. ఓకే, యు ఆర్ గోయింగ్ టు డ్రైవ్ ద కార్, నువ్వు కార్ నడుపుతావు, అందుకోసం నువ్వు ఎక్కువ తాగకు. స్ట్రిక్ట్ వార్నింగ్ అక్కడ ఇస్తాం అనమాట, స్ట్రాంగ్ రికమెండేషన్, మోర్ దాన్ షుడ్. ఓకే, సో షుడ్ కి మస్ట్ కి దిస్ ఇస్ ద డిఫరెన్స్. షుడ్ ఈజ్ అ రికమెండేషన్, ఆబ్లిగేషన్. మస్ట్ ఆల్సో రికమెండేషన్ అండ్ ఆబ్లిగేషన్, బట్ సంథింగ్ మోర్ దాన్ షుడ్. ఓకే, నెక్స్ట్ మోడల్ వర్బ్ ఏంటంటే హ్యావ్ టు అండ్ హ్యాస్ టు. ఓకే, ఇది ఎక్కడ యూస్ చేస్తాం, ఇక్కడ కూడా సర్టెనిటీ అయినప్పుడు యూస్ చేస్తాం. ఇవన్నీ సర్టెన్ అయినప్పుడు, ఇప్పుడు మనం మస్ట్ కూడా సర్టెన్ అయినప్పుడు యూస్ చేస్తాం.
హ్యావ్ టు కూడా సర్టెన్ అయినప్పుడు యూజ్ చేస్తాం. ఓకే, కానీ ఇక్కడ చేస్తాం మనం సర్టెన్టీ. ఇక్కడ ఏదైనా యూ నో దాట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్, ఏది చేసావో అది కరెక్ట్, నువ్వు అనుకుంటున్నావు అది కరెక్ట్ అని, అది కరెక్ట్ కాకపోవచ్చు. ఓకే, కానీ మనం అనుకుంటున్నాము ఇది కరెక్ట్ ఉంటుంది అని, అందుకోసం అప్పుడు మన తరపు నుంచి అది సర్టెన్, అది వేరే వాళ్ళ తరపు నుంచి సర్టెన్ కావచ్చు కాకపోవచ్చు. ఓకే, అప్పుడు మనం హ్యావ్ టు అండ్ హ్యాస్ టు అని యూజ్ చేస్తాము. ఓకే, చూద్దాం. నెసెసిటీ, ఏదైనా పని ఉంది దానికి నెసెసరీ ఆ పని చెయ్యాలి, అది చెయ్యకపోతే ఆ పని జరగదు, ఏదో ప్రమాదం వస్తుంది, అదొక పని చేస్తూ ఉండాలన్నమాట. రిపీటెడ్ యాక్షన్స్ అక్కడ వస్తుంది అనమాట, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, నెసెసిటీ. ఓకే, అది ఆబ్లిగేషన్ అండ్ అన్విల్లింగ్నెస్ ఆర్ ఫోర్స్ సర్కమ్స్టాన్సెస్, ఏదో పని మాకు నచ్చదు కానీ అది మన మీద అది వాళ్ళు ఫోర్స్ చేస్తారు, నువ్వు చెయ్యాలి ఒక రూల్ ప్రకారంగా. ఓకే, సో అప్పుడు మనం వి యూస్ హ్యావ్ టు అండ్ హ్యాస్ టు. ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఒక ఎగ్జామ్ లో ఒక ఆన్సర్ రాస్తాము, సో అది మనం హ్యాష్ టు కరెక్ట్ అనుకుంటాం, అంటే మన తరఫు నుంచి ఇట్ ఈస్ సర్టెన్. ఓకే, సో దిస్ ఆన్సర్ హ్యాస్ టు బి కరెక్ట్ అని మనం అనుకుంటాం, కానీ కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. ఓకే, అక్కడ హ్యాష్ టు, ది ఆన్సర్ హ్యాస్ టు బి కరెక్ట్, నేను చేసింది ఆన్సర్ కరెక్ట్ ఉండొచ్చు, ఇది కరెక్ట్ అని అనుకుంటాం మనం, దేర్ వి యూస్ హ్యాష్ టు. ఓకే, సర్టెన్, మన తరఫు నుంచి అది సర్టెన్. సో నెక్స్ట్ ఇస్ నెసెసిటీ, ఏదో ఒక పని నెసెసిటీ చేస్తుండాలి. మనం ఈ ఎగ్జాంపుల్ చూడండి, ద సూప్ హ్యాస్ టు బి స్టర్డ్ కంటిన్యూస్లీ టు ప్రివెంట్ బర్నింగ్. సూపు మనకు కలుగుతూ ఉండాలి, లేకపోతే అది పాడైపోతుంది. ఓకే, అది మాడిపోతుంది, అందుకోసం పొయ్యి మీద పెట్టిన తర్వాత దానికి మనం అలా కలుపుతూ ఉండాలి, నెసెసిటీ. ఓకే, ద సూప్ హ్యాస్ టు బి స్టర్డ్ కంటిన్యూస్లీ, అదొకటి ఒక రిపిటేషన్ యాక్షన్ అక్కడ చేస్తూ ఉండాలి. ఓకే, హ్యాష్ టు, నెసెసిటీ. ఆబ్లిగేషన్, దే హ్యావ్ టు లీవ్ అర్లీ, వాళ్ళు తప్పకుండా ఇప్పుడు వాళ్ళు త్వరగా వెళ్ళిపోవాలి, ఇట్ ఈస్ ద నెసెసిటీ. వాళ్ళకి ఏదో ట్రైన్ ఉంది, ట్రైన్ పట్టుకోవాలి, వాళ్ళ కోసం వాళ్ళు వేరంగా త్వరగా వెళ్ళిపోవాలి, సో దే హ్యావ్ టు లీవ్ అర్లీ, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్. ఓకే, నెసెసిటీ. యూ హ్యావ్ టు వేర్ టై ఇన్ ది ఆఫీస్, ఆఫీస్లో టై వేసుకోవాలి, అది అది కంపల్సరీ, నాకు నచ్చుతుంది నచ్చపోతుంది, ఐ డోంట్ లైక్ వేరింగ్ టై బట్ ఐ హ్యావ్ టు వేర్ టై ఇన్ ది ఆఫీస్. ఏదైనా పని నచ్చకపోతే చేసినప్పుడు అప్పుడు మనం హ్యావ్ టు అని యూజ్ చేస్తాము. ఓకే, హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు. ఓకే, యూ హ్యావ్ టు వేర్ టై ఇన్ ది ఆఫీస్, నచ్చదు అయినా వేసుకోవాలి. యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్, యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ ఆఫ్ ద గేమ్, ఒక గేమ్ ఆడాలి కానీ దానికి ఒక రూల్స్ ఉంటాయి, సో యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్, అది కంపల్సరీ యూ హ్యావ్ టు ఫాలో. నేను ఫాలో చేయను అంటే అవ్వదు, అక్కడ షుడ్ యూజ్ అవుతుంది, కానీ హ్యావ్ టు అంటే అది మాకు నచ్చదు అయినా మనం అది యూజ్ చేయాలి. సో అన్విల్లింగ్నెస్ ఆర్ ఫోర్స్డ్ సర్కమ్స్టాన్సెస్ లోని హ్యావ్ టు యూజ్ చేస్తాను. సో మస్ట్ టు అండ్ హ్యావ్ టు కి డిఫరెన్స్ చూద్దాం. ఓకే, మస్ట్ కూడా తప్పకుండా చేయాలి, హ్యావ్ టు కూడా తప్పకుండా చేయాలి. ఓకే, సో డిఫరెన్స్, స్లైట్ డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ చూద్దాం మనం. ఓకే, సో స్ట్రాంగర్ ఎక్కడ ఉంటుందో, స్ట్రాంగర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ ఉంటుందో అక్కడ మనం మస్ట్ యూజ్ చేస్తాము. స్ట్రాంగర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే కొంచెం షుడ్ కంటే కొంచెం స్ట్రాంగర్ ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వీ మస్ట్ ఫాషన్ అవర్ సీట్ బెల్ట్స్, కారు నడిపినప్పుడు మనం సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. యూ షుడ్ వేర్, యూ షుడ్ ఫాషన్ యువర్ సీట్ బెల్ట్స్, అది తప్పకుండా చేయాలి కానీ చాలా మంది చేయరు. ఓకే, కానీ మస్ట్ అంటే తప్పకుండా చేయాలి, చేయాలి కాకుండా తప్పకుండా చేయాలి, మస్ట్ ఫాషన్ అవర్ సీట్ బెల్ట్స్. అలాగే యూ మస్ట్ స్టాప్ ప్లేయింగ్ కంప్యూటర్ గేమ్స్, నీ కంటికి బాగుండదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఐస్, యూ మస్ట్ స్టాప్ ప్లేయింగ్ కంప్యూటర్ గేమ్స్. యూ షుడ్ స్టాప్ ప్లేయింగ్ కంప్యూటర్ గేమ్స్, ఓకే, కానీ మస్ట్ ఈస్ మచ్ మోర్ దాన్ షుడ్, స్ట్రాంగర్ దాన్ షుడ్. సో యూ మస్ట్ స్టాప్ ప్లేయింగ్ కంప్యూటర్ గేమ్స్. యూ మస్ట్ లెర్న్ టు డ్రైవ్, ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్, నువ్వు డ్రైవింగ్ తప్పకుండా నేర్చుకోవాలి, తప్పకుండా నేర్చుకోవాలి. బ్యాంక్స్ మస్ట్ ఎగ్జామిన్ ఆల్ డాక్యుమెంట్స్, బ్యాంక్స్ లోన్ ఇచ్చే ముందు డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు, సో మస్ట్ ఎగ్జామిన్, తప్పకుండా ఎగ్జామిన్ చేయాలి కరెక్ట్ ఉన్నాయా లేదు అని, సో మస్ట్. ఓకే, సో స్ట్రాంగర్ దెన్ షుడ్. హ్యావ్ టు వచ్చేసప్పటికి ఏంటొస్తుంది, ఒక రూల్ ఉంటుంది, ఆ రూల్ కి మనం ఫాలో చేయాలి తప్పకుండా. అది ఆ సూప్ కి కానీ పాలకి కానీ ఏదైనా పొయ్యి మీద పెట్టే ఉంటే దట్ నెసెసరీ హ్యాస్ టు బి స్టర్డ్, అది కలుపుతూ ఉండాలి, అది హ్యావ్ టు, లేకపోతే అది కాలిపోతుంది. ఓకే, హ్యాస్ టు, రూల్ ఉంటుంది, ఆ రూల్ యూ హ్యావ్ టు ఫాలో.
You have to drive slower than 110 kilometers on highways. So on highways మీద you have to drive slower than 110 kilometers. ఒక రూల్ you have to follow. నేను 200 kilometers per hour వెళ్తాను అంటే కుదరదు. You have to follow the rule. Okay, you have to drive slower than 110 kilometers. అలాగే you have to wear uniform in the class. క్లాస్కి వెళ్ళిన ముందు తప్పకుండా యూనిఫామ్ వేసుకోవాలి. You have to wear the uniform. What you have to say for yourself. What have you to say for yourself? ఏదో తప్పు చేసావు. ఓకే, నువ్వు ఈ తప్పు చేసావని నీకు ఎవరన్నా పట్టుకున్నారు, సో నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఓకే, వాట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్? ఓకే, యూ హ్యావ్ టు సే సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మస్ట్ అండ్ హ్యావ్ టు. నెక్స్ట్ వర్బ్ వచ్చేప్పటికి ought to. ఈ ought to కూడా ఆల్మోస్ట్ లైక్ షుడ్. ఓకే, ఆల్మోస్ట్ లైక్ షుడ్, కానీ ఇది షుడ్ బదులు కూడా యూజ్ చేయొచ్చు, కానీ అది కామన్ వర్డ్ కాదనమాట. నార్మల్గా ఎవరు ఎక్కువ మంది యూజ్ చేయరు. రైటింగ్లోనే ఎప్పుడైనా ఎవరైనా బుక్ రాస్తున్నారు, ఏదైనా రాస్తున్నారు అంటే ఫార్మల్ గాను అకాడమిక్ పర్పస్లోనే ought to యూజ్ అవుతుంది, కానీ మనం మాట్లాడినప్పుడు ఎక్కువ ఇది యూజ్ అవ్వదు. ought to కూడా ఏంటవుతుందంటే అది కొన్ని విషయాల్లోనే మోస్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు రికమెండేషన్స్ కానీ ఆబ్లిగేషన్స్ కానీ ఉన్నప్పుడు అది ought to యూజ్ చేస్తాము. కొన్ని స్పెసిఫిక్ దానికే మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది షుడ్ సజెస్ట్ డూయింగ్ వాట్ ఈస్ అప్రోప్రియేట్ ఫిట్టింగ్. ఎగ్జాంపుల్, యూ షుడ్ రెస్పెక్ట్ ఆల్ ఎల్డర్స్. వి షుడ్ రెస్పెక్ట్, అది ఒక మీకు రికమెండేషన్ అనమాట. ఓకే, యూ షుడ్ నాట్ స్పీక్ ఇల్ ఆఫ్ అదర్స్, ఇది కూడా రికమెండేషన్. యూ షుడ్ నాట్ టాక్ ఇల్ ఆఫ్ అదర్స్. ought to అన్నప్పుడు ఒక మోరల్ ఆబ్లిగేషన్ అనమాట. అంటే ఫర్ నేషనల్ ఫ్లాగ్ కి మనం రెస్పెక్ట్ చేయాలి, కంట్రీ గురించి తప్పు మాట్లాడకూడదు, పెద్దవాళ్ళ గురించి తప్పు మాట్లాడకూడదు, ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళందరికీను, ఇవన్నీ మనం యూజ్ చేస్తాము. ఓకే, ఇది ఆబ్జెక్టివ్ ట్రూత్. సబ్జెక్టివ్ ట్రూత్ అంటే ఇప్పుడు షుడ్ యూజ్ చేస్తాం. ఆబ్జెక్టివ్ ఉన్నప్పుడు మనం ought to యూజ్ చేస్తాము, కానీ ఇది ఎక్కువ యూజ్ ఉండదు. మీరు అది వాడడం కూడా మానివచ్చు, కానీ ఇది అకాడమిక్ పర్పస్లోనే ఎక్కువ యూజ్ అవుతుంది. నేర్చుకోవడం మంచిది, కానీ యూజ్ చేయకపోయినా కూడా పర్వాలేదు. ఎక్కడైనా ought to యూజ్ చేసిన బదులు మనం షుడ్ అని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ లెస్ కామన్ దాన్ షుడ్. ఓకే, ought to అండ్ షుడ్ ఆర్ సిమిలర్ ఇన్ మీనింగ్. బోధకి మీనింగ్ ఒకటే రెండిటికి. షుడ్ ఈస్ మోర్ కామన్ దెన్ ought to, దానికోసం షుడే మనం యూజ్ చేస్తాం. ఓకే, ought ఈస్ మోర్ ఫార్మల్ దెన్ షుడ్. ఎప్పుడైనా రైటింగ్ లోనే ఎప్పుడైనా బుక్స్ రాస్తున్నారంటే ought to అని యూజ్ చేస్తాము, లేదంటే అక్కర్లేదు. Okay, ought to is not very common. So we usually use should or should not. Ought to or ought not బదులు మనం should or should not యూజ్ చేస్తాము. ఓకే, యూస్ టు అంటే ఏదైనా మనం హ్యాబిట్ పాలంగా, ఏదైనా యాక్షన్ పాలంగా మనం ఏంటి పాస్ట్ లో చేసామో దానికి మనం యూస్ అని చెప్తాం. అంటే నేను చేస్తూ ఉండేవాడిని, నాకు హ్యాబిట్. ఓకే, ఐ యూస్ టు ప్లే ఎ లాట్, ఐ యూస్ టు రన్ ఎ లాట్, ఐ యూస్ టు సింగ్ ఎ లాట్. ఓకే, పాస్ట్ టైంలోనే మనం ఎక్కువ ఇది చేస్తామో దానికి ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. అప్పుడు చేసేవాడిని, ఇప్పుడు చేయట్లేదు. యూస్ అంటే చేసేవాడిని, ఒకప్పుడు చేసేవాడిని, కానీ ఇప్పుడు నేను చేయటం లేదు, అది డిస్కంటిన్యూ చేసేసాను. ఓకే, విత్ సంథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ బట్ నో లాంగర్ డస్. ఇప్పుడు అది చేయటం లేదు, పాస్ట్ లో చాలా చేశాను. ఓకే, చూద్దాం. దేర్ యూస్ టు బి ఎ షాప్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద రోడ్. దే యూస్ టు బి ఎ షాప్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద రోడ్. ఈ రోడ్ కి ఎండ్ కోసాని ఒక షాప్ ఎప్పుడు ఉన్నది, ఇప్పుడు లేదు. ఓకే, యూస్ టు హ్యావ్ ఎ షాప్, ఇప్పుడు షాప్ లేదు, ఇంకోటి కట్టేశారు అక్కడ. ఓకే, ముందు ఉండేది, ఇప్పుడు లేదు. సో యూస్ టు. హీ యూస్ టు వర్క్అవుట్ ఎవ్రీ మార్నింగ్. ప్రతిరోజు అతను పొద్దున్నే వర్క్ చేసేవాడు, ఎక్సర్సైజ్ చేసేవాడు, ఇప్పుడు చేయటం లేదు. హీ యూస్ టు వర్క్. మై ఫాదర్ యూస్ టు గో ఫర్ సోషల్ సర్వీస్ ఆన్ సండేస్ రోజు మా ఫాదర్ సోషల్ సర్వీస్ కోసం వెళ్ళేవారు, ఇప్పుడు వెళ్ళటం లేదు. ముందు వెళ్ళేవారు, ఇప్పుడు వెళ్ళటం లేదు. సో యూస్ టు గో. Oranges used to cost less than apples, but now they have become more expensive. అంటే ఆరెంజెస్ అప్పుడు యాపిల్స్ కంటే తక్కువ ధరలో దొరికేవి, కానీ ఇప్పుడు అవి కూడా ఎక్స్పెన్సివ్, ధర ఎక్కువ అయిపోయింది. ఓకే, యూస్ టు కాస్ట్ లెస్.
ఇప్పుడు ధర ఎక్కువ అయిపోయింది, ఇప్పుడు అవటలేదు. ఓకే, సో ఎనీథింగ్ విచ్ యూస్ టు హ్యాపెన్ ఇన్ ది పాస్ట్ యాజ్ అ హ్యాబిట్ ఆర్ ఏదైనా పని చేయడం, ఏదైనా ఒక షాప్ ఉండడం అప్పుడు ఉండేది కానీ ఇప్పుడు అది ఉండలేదు. దట్ నో లాంగర్ డస్ నౌ. సో ఎలా యూస్ చేస్తాం? అఫర్మేటివ్, నెగటివ్, ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ యూస్ టు తోటి. హీ యూస్ టు ప్లే ఫుట్బాల్ డైలీ, రోజు ఫుట్బాల్ ఆడేవాడు. ఓకే, ఐఎమ్ యూస్ టు డ్రైవింగ్ అట్ నైట్, నేను చీకట్లో కూడా రాత్రి కూడా డ్రైవింగ్ చేసేవాడిని, నాకు అలవాటు ఉంది, నేను వాడిని అంటే ఇప్పుడు నేను చేయట్లేదని చెప్తున్నాను అనమాట. ఇక్కడ అర్థం వస్తుంది. ఐ యూస్ టు డ్రైవ్ అట్ నైట్, హీ యూస్ టు ప్లే ఫుట్బాల్ డైలీ, ఇప్పుడు ఆ పని చేయట్లేదు. నెగటివ్, హీ డిడ్ నాట్ యూస్ టు సీ మూవీస్, అతను మూవీస్ చూసేవాడు కాదు, ఇప్పుడేమో చూడ స్టార్ట్ చేసి ఉండొచ్చేమో కానీ అప్పుడు మూవీస్ చూసేవాడు కాదు. ఐఎమ్ స్టిల్ నాట్ యూస్ టు డ్రైవ్ అట్ నైట్, సో నేను ఇప్పుడు కూడా రాత్రిపూట డ్రైవ్ చేయలేను, అప్పుడు చేసేవాడిని కాదు, ఇప్పుడు కూడా స్టిల్ నాట్ యూస్ టు డ్రైవింగ్, నెగటివ్ లో. ఓకే, నాట్, యూజ్ ఆఫ్ నాట్. ఇంట్రోగేటివ్ లో ఏం వచ్చేస్తుంది? డిడ్ పాస్ట్ లో ఏంది కదా, సో డిడ్ ఈజ్ ది పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనీ వర్బ్. సో డిడ్ హీ యూస్ టు ప్లే ఫుట్బాల్, ప్లే రాదు, ప్లే వస్తుంది. సో డిడ్ యూస్ టు ప్లే ఫుట్బాల్ ఆన్ సండేస్, అతను ఫుట్బాల్ ఆడేవాడా అని ఇంట్రోగేటివ్ క్వశ్చన్స్. డిడ్ యూస్ టు ప్లే, ఆడేవాడా అప్పుడు ఫుట్బాల్. సో డిడ్ యూస్ టు ప్లే ఫుట్బాల్ ఆన్ సండేస్ ఈజ్ ది ఇంట్రోగేటివ్ ఫార్మ్. ఇంకోటి ఉంది నీడ్ షోస్ అన్నెసెసిటీ. అంటే ఇప్పుడు నీడ్ మనకి నెగటివ్ లో చూపెడితేనే అది మోడల్ వర్బ్ అవుతుంది, కానీ ఒకవేళ అది పాజిటివ్ లో చూపెట్టాము అంటే దట్ బికమ్స్ ఎ నార్మల్ వర్బ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మందిరంకి వెళ్ళే ముందు ఏం చేయాలి? మనం షూస్ కానీ జోలు కానీ బయట పెట్టాలి. ఓకే, సో మనం పాజిటివ్ ఏం చెప్తాం? ఐ నీడ్ టు టేక్ ఆఫ్ మై షూస్, ఐ నీడ్ టు టేక్ ఆఫ్ మై షూస్, అది నార్మల్ వర్బ్ కింద వచ్చేస్తుంది. కానీ అదే మనం నెగటివ్ లో చెప్పామనుకోండి, ఓకే, ఐ నీడ్ నాట్ టేక్ ఆఫ్ అవర్ షూస్, యూ నీడ్ నాట్ టేక్ ఆఫ్ యువర్ షూస్, నువ్వు షూస్ తీవక్కర్లేదు, ఓపెన్ చేయక్కర్లేదు, ఓకే, వేసుకుని ఉండొచ్చు. ఓకే, అంటే అది అక్కడ మోడల్ వర్బ్స్ అని వస్తుంది అనమాట. ఓకే, దే నీడ్ నాట్ కమ్ టు ప్లే, వాళ్ళు ఆడడానికి కోసం రావకం లేదు. అక్కడ నెగటివ్ లో యూజ్ అవుతుందో అక్కడ ఇది మోడల్ వర్బ్ ప్రకారంగా అది యూజ్ అవుతుంది, లేదు అంటే దట్ విల్ వర్క్ యాజ్ నార్మల్ వర్బ్. ఓకే, ఇట్స్ ఓన్లీ అ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ నీడ్ యాజ్ అ వర్బ్ ఆర్ యాజ్ అ మోడల్ వర్బ్. ఓకే, ఎక్కడ అవసరం లేదు అని వస్తుందో అప్పుడే అది మోడల్ వర్బ్ కింద వస్తుంది. సో దీస్ ఆర్ ది మోడల్ వర్బ్స్. ఒకసారి మనం అన్ని ఒక రివ్యూ చేద్దాము, ఆల్ ది మోడల్ వర్బ్స్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ క్యాన్ ఏం చెప్తుంది? క్యాన్ షోస్ ది ఎబిలిటీ, డౌట్, అస్టానిష్మెంట్, పర్మిషన్, పొలైట్ రిక్వెస్ట్. మనం ఆల్రెడీ చూసాం. ఒక ఎగ్జాంపుల్, హీ క్యాన్ డ్రైవ్ ద కార్, ఎబిలిటీ, అతనికి డ్రైవ్ చేయడానికి కోసం ఎబిలిటీ ఉంది, హీ క్యాన్ డ్రైవ్ ది కార్. మే, పర్మిషన్, ఓకే, పర్మిషన్ వస్తుంది. సో మే ఐ కమ్ ఇన్, ఓకే, ఆస్కింగ్ ఫర్ పర్మిషన్. మస్ట్ అంటే ఆబ్లిగేషన్, ఇప్పుడు చూసాము. మోర్ దాన్ షుడ్. ఓకే, సో యూ మస్ట్ స్టడీ హార్డ్ టు పాస్ ఇన్ ది ఎగ్జామ్స్, యూ మస్ట్ స్టడీ, తప్పకుండా చదవాలి ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే. ఓకే, షల్, సపోజ్. ఓకే, షల్ వి గో టు ది మూవీస్, ఒక ఒపీనియన్, వీఆర్ ఆస్కింగ్ ది ఒపీనియన్ ఆఫ్ అదర్స్. ఓకే, షల్ వి గో టు ద మూవీ. విల్ అంటే డిజైర్, వాంట్, చేస్తాను, ఓకే, ఇన్ ఫ్యూచర్. సో ఐ విల్ డ్రింక్ కాఫీ, డెసిషన్, ఒక డెసిషన్ తీసుకుంటున్నాను అనమాట. ఓకే, డిజైర్ ఉంది, నాకు డిజైర్, ఐ హ్యావ్ ద డిజైర్ టు డ్రింక్ కాఫీ, ఐ విల్ డ్రింక్ కాఫీ అండ్ ఐ విల్ నాట్ డ్రింక్ టీ. ఓకే, ఒక డిజైర్, ఒక విష్ చూపెడుతుంది. ఆట్ టు, మోరల్ డ్యూటీ, వి ఆట్ టు రెస్పెక్ట్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్, ఇక్కడ మనం వి మస్ట్ రెస్పెక్ట్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అని చెప్పొచ్చు, వి షుడ్ రెస్పెక్ట్ ఇండియన్ ఫ్లాగ్ అని కూడా చెప్పొచ్చు. ఆట్ టు చేయకపోయినా కూడా ప్రాబ్లం లేదు. ఓకే, నీడ్, అన్నెసెసిటీ, సో యూ నీడ్ నాట్ పార్క్ యువర్ కార్ హియర్, యూ మే పార్క్ ఇన్సైడ్, ఇక్కడ పార్క్ చేయడం అవసరం లేదు, లోపల పార్క్ చేసుకోవచ్చు. ఓకే, యూ నీడ్ నాట్ పార్క్ యువర్ కార్ హియర్.
నీడ్ నాట్ అండ్ వస్తున్నప్పుడే అది మోడల్ వర్బ్ వస్తుంది, లేదంటే దట్ విల్ బి ఏ నార్మల్ వర్బ్. హ్యావ్ టు, అన్విల్లింగ్నెస్ ఆఫ్ ఫోర్స్ సర్కమ్స్టాన్సెస్, ఇష్టం లేదు కానీ చేయాలి. ఓకే, వీ హ్యావ్ టు రిమూవ్ అవర్ బెల్ట్స్ బిఫోర్ ఎంటరింగ్ ది టెంపుల్. కొన్ని టెంపుల్స్ ఉన్నాయి అక్కడ బెల్ట్స్ పర్సులు ఇవన్నీ అలా చేయరు. ఓకే, సో అక్కడ మనం తీసేయాలి. ఓకే, సో వీ హ్యావ్ టు రిమూవ్ అవర్ బెల్ట్స్ బిఫోర్ ఎంటరింగ్ ది టెంపుల్. ఫోర్స్ఫుల్ సర్కమ్స్టాన్సెస్. ఓకే, వుడ్ అంటే ఏదో ఒక హ్యాబిట్ ఆఫ్ ద పాస్ట్ ఆర్ లైక్ పొలైట్ రిక్వెస్ట్. ఇంకా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఐ వుడ్ రన్ అరౌండ్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్. అంటే హ్యాబిట్ ఆఫ్ ద పాస్ట్ గురించి చెప్పారనమాట. ఐ వుడ్ రన్ అరౌండ్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్. రిపిటిషన్, యాక్టివిటీ రిపీట్ అవుతూ ఉండదు అనమాట. ఐ వుడ్ అరౌండ్ వెన్ ఐ వాజ్ అ చైల్డ్. షుడ్ అంటే నెసెసిటీ, ఆబ్లిగేషన్. ఓకే, యూ షుడ్ యూజ్ మాస్క్ అండ్ శానిటైజర్స్ టు అవాయిడ్ కరోనా. యూ షుడ్ యూజ్. మస్ట్ కూడా యూజ్ చేయొచ్చు, ఒకవేళ షుడ్ కంటే ఎక్కువ ఉంటే యూ క్యాన్ యూజ్ మస్ట్ ఆల్సో. యూస్ టు, రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. సో షీ యూస్ టు సింగ్ సాంగ్స్ బిఫోర్ మ్యారేజ్. మ్యారేజ్ అయిన ముందు షీ యూస్ టు సింగ్ సాంగ్స్. ఇప్పుడు మానేసింది, అప్పుడు తను పాడేది. సో దీస్ ఆర్ ది మోడల్ వర్బ్స్: క్యాన్, మే, మస్ట్, షాల్, విల్, ought to, need, have to, would, should, and used to. Okay, so we have some time now. ఎవరికైనా ఏదైనా doubts ఉంటే you can kindly ask.